అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము జూలై మాసము 17వ తారీఖు గురువారం నాటి ధ్యానాంశము మంచు వలె దిగివచ్చును. హోషేయ గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనమందు యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించుదము రండి. ఉదయము తప్పక వచ్చు రీతిని ఆయన ఉదయించును. వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము కడవరి వర్షం వలె ఆయన మన యొద్దకు వచ్చును. మన దేవుడు ఉన్నతమునందు ఉన్నాడు, మనమైతే భూమి యందు ఉన్నాము. ఉన్నతము నుండి దిగి వచ్చుచున్న మంచు వలె ఆయన భూమికి దిగి వచ్చుచున్నాడు. ఆకాశ మహాకాశం నుండి భూమి యందు జీవించుచున్న ఆయన బిడ్డలమై ఉన్న మన తట్టునకు దిగి వచ్చుచున్నాడు. ఎంతటి ఆనందదాయకమైన అంశము అది! వర్షము దిగి వచ్చుచున్నప్పుడు ఎండిపోయిన కోనేరులన్నీ నిండి ఏరులుగా పారి పరవళ్ళు త్రొక్కుటకు ప్రారంభించుచున్నాయి. ఆయన సమస్తమును అన్నిటి చేత నింపుచున్నందున ఏరులన్నీ నిండి ఆనకట్టల ద్వారా నీళ్లు బయలుదేరి వచ్చును. దేశమును సస్యశ్యామలంగా చేయును. ఎక్కడో ఉండేటువంటి ఆకాశం నుండి వచ్చి భూమి యందు కురిసేటువంటి వర్షము అన్నది భూమి యందు గల మట్టితో ఏకమై వరదగా ప్రవహించుచున్నది. అలాగనే ఉన్నతమునందు జీవించుచున్న యేసు మన కొరకు భూమిలోనికి దిగి వచ్చెను. కల్వరి సిలువయందు మన కొరకు నలగొట్టబడెను, పిండబడెను, రక్తమంతటిని కుమ్మరించి ఇచ్చెను. ఆయనక రక్తమంతయును కల్వరి గుట్టపై కుమ్మరించబడి రక్తవర్ణముగా మన కొరకు ప్రవహించుచూనే ఉన్నది. మన యొక్క పాపములు, శాపములు, రోగములు అంతయును బాపి మనలను శుద్ధీకరించుచున్నది. వర్షము అనుట కల్వరి యొక్క రక్తమునకు మాత్రముగాక పరిశుద్ధాత్మకు కూడాను సాదృశ్యమై ఉన్నది. అట్టి అంతిమ దినములయందు ప్రభు తన యొక్క ఆత్మను కడవరి వర్షం వలె కుమ్మరించునే ఉన్నాడు. సర్వ శరీరులపైన నా ఆత్మను కుమ్మరించెదను అనుట ప్రభు యొక్క వాగ్దానము కదా. సంఘ భేదములు లేక ప్రభు తన అభిషేకమును కుమ్మరించుచూనే ఉన్నాడు. ప్రభు యొక్క రాకడకు ముందుగా ఒక గొప్ప కడవరి వర్షము కుమ్మరించబడి తీరుతుంది. ఎవరంతా అట్టి వర్షము కొరకు దాహముతో కనిపెట్టుకుని ఉందరో వారిపై ఆయన తొలకరి మరియు కడవరి వర్షం వలె వచ్చును. ఒక మనుషుని యొక్క ఆత్మీయ జీవితమును సమృద్ధిగా చేయుచున్నది ఏది? విశ్వాసుల యొక్క జీవితమునందు మహిమకరమైన ఫలములను తీసుకుని వచ్చుచున్నది ఏది? అవును, అది పరిశుద్ధాత్మనికి అభిషేకమే. పరిశుద్ధాత్ముడే లేఖముల యొక్క లోతులను మనకు బోధించి ప్రాణమును వర్ధిల్ల చేయుచున్నాడు. దేవుని యొక్క బిడలారా, ప్రభు యొక్క అభిషేకము కొరకు దాహము కలిగి ఉండవలెను. వాంఛతో ఆయనను తేరి చూడుడి. ప్రభువా, నీవు వాగ్దానము చేసినట్లుగా వర్షం వలె మా మీదకి దిగిరము. మా యొక్క అంతరంగమునందు గొప్ప ఉద్యమును ఆజ్ఞాపించుము. దిగిరము ప్రభువా అని ఆహ్వానించుదురుగాక. నేటి ధ్యానమునకై గడ్డి కోసిన బీడి మీద కురియు వాన వలెను, భూమిని తడుపు మంచి వర్షము వలెను అతడు విజయము చేయును. అతని దినముల్లో నీతిమంతులు వర్ధిల్లుదురు. చంద్రుడు లేకపో వరకు క్షేమాభివృద్ధి కలుగును. 72వ కీర్తన 6 మరియు 7 వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 18 మరియు 19 అధ్యాయం, సాయంత్రం అపోస్తల కార్యములు 20 అధ్యాయం 17 మొదలుకొని 38 వచనములు. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.